3 రోజుల వరుస పతనం తర్వాత భారత్ స్టాక్ మార్కెట్‌లో మళ్ళీ కొంత ఉత్సాహం కనిపించింది. సోమవారం ఉదయం ట్రేడింగ్ ప్రారంభంలో సూచీలు స్వల్పంగా దిగజారినా కొద్దిసేపటికే కొనుగోలు పెరగడంతో మళ్ళీ లాభాల్లోకి వచ్చాయి. ఉదయం ప్రారంభంలో బీఎస్ఈ సెన్సెక్స్ 179 పాయింట్లు తగ్గి 74,384 వద్ద ట్రేడ్ అయింది. అలాగే ఎన్ఎస్ఈ నిఫ్టీ 53 పాయింట్లు తగ్గి 23,098 వద్ద నమోదైంది. అయితే తర్వాత పరిస్థితి మారింది. పెట్టుబడిదారులు ప్రముఖ కంపెనీల షేర్లను కొనుగోలు చేయడంతో మార్కెట్ మళ్ళీ బలపడింది. తర్వాత సెన్సెక్స్ 342 పాయింట్లు పెరిగి 74,899 వద్ద ట్రేడ్ అవ్వగా నిఫ్టీ 88 పాయింట్ల లాభంతో 23,240 స్థాయికి చేరుకుంది. ముఖ్యంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అల్ట్రాటెక్ సిమెంట్, టాటా స్టీల్, ఇంటర్గ్లోబ్ ఏషియన్, ఐటీసీ షేర్లలో కొనుగోలు పెరగడం మార్కెట్కు మద్దతు ఇచ్చింది. ఇదిలా ఉండగా ఆసియా మార్కెట్లో మిశ్రమ పరిస్థితి కనిపించింది. దక్షిణ కొరియా, జపాన్, చైనా మార్కెట్లు స్వల్పంగా తగ్గగా హాంకాంగ్ మార్కెట్ మాత్రం లాభాల్లో కొనసాగింది. అమెరికా మార్కెట్లు గత ట్రేడింగ్ సెషన్లో తగ్గుదలతో ముగిశాయి. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు $104లకు చేరుకుంది. పశ్చిమాసియా ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, ముఖ్యంగా ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య పరిస్థితులు ఇంధన మార్కెట్పై ప్రభావం చూపుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. విదేశీ పెట్టుబడిదారులు గత శుక్రవారం భారీగా షేర్లను విక్రయించగా దేశీయ పెట్టుబడిదారులు మాత్రం కొనుగోళ్లతో మార్కెట్ను కొంత మద్దతుగా ఇచ్చారు. మొత్తానికి ప్రపంచ పరిణామాలు, చమురు ధరల మార్పులు ఈ వారం మార్కెట్ దిశను ప్రభావితం చేసే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.